ఈ సినిమా చెప్తాను ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్. బాసు ఏం యాక్టింగ్ చేసిండ్రో ప్రభాస్. ప్రభాస్ ఇస్ అ డార్లింగ్ ఫర్ ఎవ్రీవన్. ఎక్కడ చూసిన ప్రభాస్ అనే రాజా సాబ్ సినిమా అర్థం కాదు. మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలన్నా. మారుతి గారు అడ్రస్ పెట్టారు కదా, వెళ్తున్నా ఇప్పుడు ఎక్కడికి. ముసలి బయట ఇంకా సూపర్. గుడిలో ఇస్తాము హారతి, నీకు ఎదురు లేదయ్యా మారుతి. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. లాస్ట్ కి వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ వాస్ అ హైలైట్ ఫర్ మీ. బాసు ఏం యాక్టింగ్ చేసిండ్రో ప్రభాస్. గుడిలో ఇస్తాము హారతి, నీకు ఎదురు లేదయ్యా మారుతి. నాకైతే అన్న మన ప్రభాస్ ని ఒకప్పుడు బుజ్జిగాడు అండ్ మన మున్నా సినిమా, మిర్చి సినిమాలో చూసినట్టు ఈ సినిమాలో ఏం యాక్టింగ్ చేసిన ప్రభాస్ అన్న ఒక రొమాంటిక్ గా, ఒక కమర్షియల్ గా, సలారు కలికి చాలా సినిమాలు చూసి అనిపించింది అన్న. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ బాయ్, ఒక క్యూట్ బాయ్ ఎంత మంచిగా ఉంటాడు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మారుతి గారు ఒక హాలీవుడ్ రేంజ్ మరి ఇండియాలో దింపిన నాకే చాలా బాగా నచ్చింది. ఒకటే భయ్యా, నైట్ తింటాము రోటీ వచ్చాడు, నైట్ తింటాము రోటీ, ప్రభాస్ లేదయ్యా పోటీ. అసలు ఈ సినిమాతో అంటే మన ప్రభాస్ అని ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దన్న. ఒకటేనా హర్రర్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫన్నీ అండ్ ఎంజాయ్ చేయాలంటే సినిమా రెండు చాలా బాగుంది. మెయిన్గా మన ప్రభాస్ అన్న రొమాన్స్, వామ్మో ఏం రొమాన్స్ చేసిండ్రు నాయన. ఆ మల్లిక మోహన్తో ఆ రొమాంటిక్, ఆ లవ్ బీట్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాను. కానీ సెకండ్ హాఫ్లో చిన్న స్లో ఉంటుంది. కానీ మీరు సినిమాని అర్థం చేసుకోండి, లాగు అండ్ నెగిటివ్ కామెంట్ చేయకుండా సినిమాని అర్థం చేసుకోండి. సినిమా ప్రభాస్ ఏంటంటే భయ్య ఒక ఎంటర్టైన్మెంట్, హర్రర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. చాలా బాగుంది సినిమా. మన ప్రభాస్ అన్న ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. మెయిన్గా మాత్రం నేను ఫుల్గా నవ్వుకున్నాను. ఆ సెకండ్ హాఫ్లో మాత్రం అది వేరే క్లైమాక్స్ 20 minutes ఎవరు రాకుండా సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే పోయా రాజా సాబ్ సినిమా చూశాను పోయా, చూసినప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాలే పోయా. సినిమా అంతా దెయ్యాలే. ఓరా నాయన ప్రభాస్ అన్న, ఎక్కడ చూసిన ప్రభాస్ అనే సినిమాలో అన్న ఉన్నాడు పోయా. ఒక్కసారి అంటే ఎగిరిపోయారు అంతే జనం. అయ్యా బాబోయ్ తాత వచ్చాడు, దెయ్యాలు భూతాలు, మధ్యలో రొమాన్స్ ఉంది పోయా. ముగ్గురు ఉన్నారు హీరోయిన్లు, ఇందులో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు అన్న. ఎన్న చేసే రొమాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. హీరోయిన్లు మాత్రం పిండేసాడు అంతే. ఇంకా 1000 కోట్లు 10,000 కోట్లు పక్క అన్న సినిమాకి అంతే. సినిమా బాహుబలి లెవెల్లో ఉంది అంతే. గ్రాఫిక్సే ఉన్నట్టు లేదు అసలు ఎక్కడ. ఈ సినిమా చెప్తాను ఇప్పుడు సినిమా పోయా చూడు పోయా. రాజా సాబ్ బాడీ అన్న బాడీ ఉంది పోయి. ప్రభాస్ అంటే కండలు ఉండైపోయా. కండలు పెట్టాడు గుద్దాడంటే అంతే ఎగిరెళ్ళిపోతారు అంతే ఒక్కరు. చూడండి అట్టుంది బాడీ. ప్రభాస్ అన్న రాజా సాబ్ సినిమా చూసా. ఈ బాడీ ఇది బాడీతో బయట చేస్తున్నా. ప్రభాస్ అన్న ప్రభాసం వచ్చాడు. అమ్మ దెయ్యాలు కూడా వేస్తా. సినిమా ఇప్పుడే చెప్తున్నా, వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాహుబలి రికార్డులే మళ్ళీ బ్రేక్ చేస్తుంది. బాహుబలి సినిమాని మళ్ళీ పట్టాలంటే ప్రభాస్ అన్న వాళ్ళే, ఏ సినిమా హీరో వల్ల కాదు. ఇంకా ఈ సంక్రాంతికి రికార్డుల మోత, కలెక్షన్ల కోత మొదలైంది. ప్రభాస్ ఇస్ అ డార్లింగ్ ఫర్ ఎవ్రీవన్. హైలైట్ ఆఫ్ ద మూవీస్ నానమ్మ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అది చాలా బాగుంది. అసలు ఇక్కడ ఏది లేదు, చాలా బాగుంది మూవీ. బాగాలేదనేది వ్యూవర్స్ వాళ్ళ ఇష్టం అండి, కానీ మూవీ చాలా బాగుంది, మళ్ళీ కూడా చూడొచ్చు. లేదు లాగ్ లేదు, ఏది లేదు, ఫుల్ కామెడీ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, వెరీ నైస్. ప్రభాస్ సినిమా ఏ సినిమా? రాజా సాబ్ సినిమా అర్థం కాదు. మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలన్నా. రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు ఉన్నారు అన్నా. డైరెక్టర్ని సొమ్మేమైందా 30 మందిని పెడితే? 30 మంది కాదు, 30 మందిని పెట్టాలి. ప్రభాస్ అంటే ఎవరనుకుంటున్నావు? కలియో కృష్ణుడు. ముగ్గురిని కాదు డైరెక్టర్, 30 మందిని పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నాడు. సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. నీ సూపర్ ఉంది. స్వర్గం చూసినావా? నేను చూసిన ఐమాక్స్ థియేటర్లో. నేను ప్రభాస్ అంటే పడి చేస్తా, కానీ నన్ను డిసప్పాయింట్ చేసాడండి. అనుకున్నంత స్థాయిలో తీయలేదు సార్ మన రాజాసాబ్ సినిమాని. సో కొంచెం నన్ను డిసప్పాయింట్ చేశాడు. రాజాసాబ్ అయితే యావరేజ్ మూవీ. అంతా బాగుంది, కానీ అసలు ప్రభాస్ అని వాడుకోవడం రావాలా మారుతికి. సో దయచేసి మారుతిని ఏదైనా నిలిపోమని చెప్తా కొన్ని రోజులు. నాకైతే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే సినిమా యావరేజ్ మూవీ.
ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. ముగ్గురు హీరోయిన్లు న్యాయం చేస్తారా ప్రభాస్కి? గ్లామర్గా బాగుంది, సో సరిగ్గా చూపించాల ప్రభాస్ అన్నని. నేను ఆ హైట్లో ఉంచుకున్న ప్రభాస్ అన్నని. ఏంటి నానమ్మ ఎపిసోడ్స్ ఏవో బాగుంటాయని అంటారు. హాస్పిటల్లో సీన్ ఒకటి బాగా తీశారు. ఇంకా ఫైనల్గా చెప్పవద్దు, ఇంక దండం పెడతా దయచేసి. మా ప్రభాస్ అన్న కెరీర్ని కొంచెం డౌన్ చేశాడు మారుతి. ఇప్పుడు రాజా సాబ్ సినిమా చూసాము. సో ఇది గతంలో మన దేశాన్ని రాజులు వాళ్ళందరూ పరిపాలించారు. ఆ ఒక రాజు యొక్క జీవిత చరిత్ర ఈ రాజా సాబు. చాలా బాగానే చిత్రీకరణ బాగానే ఉంది, డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ చాలా సినిమాలు చూసాం ప్రభాస్ గారిని. ఆ కట్అవుట్, అదే జోనరు, అదే వెయిట్, అదే ఒక బాడీ నీకు చూడాలనుకుంటే రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ గారు అంత క్యూట్గా కనిపిస్తారు. చాలా బాగానే నిర్మించారు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని సినిమా రిలీజ్ చేశారు. సో వండర్ఫుల్గానే ఉంది. కానీ నిజ జీవితంలో ఎలా ఉంటారు ప్రభాస్ గారిని అనేది కూడా పెళ్లి కాలేదు కాబట్టి ప్రభాస్ గారికి మ్యారేజ్ కానందువల్ల ఆ కొన్ని సీన్స్ మాత్రం నిజ జీవితంలో ఉన్నట్టు సీన్స్నే కొన్ని అంతర్ మీరు పెట్టారు. సో హై గ్రాఫిక్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయి. హై గ్రాఫిక్స్ వల్లనే మనకు కొంత హై గ్రాఫిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారు. కొంత మాత్రం ప్రేక్షకుడు ఆ హై గ్రాఫిక్స్ వల్ల కొంచెం కనిపించేటువంటి అంశాలు ఉన్నాయి. సో ఓవరాల్ మాత్రం సినిమా మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బాగుంది బ్రో. అంటే మారుతి గారు అడ్రస్ కూడా పెట్టారు కదా, మరి అక్కడికి వెళ్తారా లేకపోతే అంత వెళ్ళకపోవచ్చేమో మరి. సినిమా అయితే పర్లేదు, అంటే హర్రర్ ఊహించుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. బట్ వింటేజ్ ప్రభాస్ చూసి సినిమా ఎంజాయ్ చేద్దామంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది? బాగుంది. మారుతి గారు అడ్రస్ పెట్టారు కదా, అది వెళ్తున్నా ఇప్పుడు అక్కడికే. బాగుంది, ప్రభాస్ యాక్టింగ్ బాగుందండి. సో ప్రీమియర్స్ నైట్ పడలేదు కాబట్టి ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ ఓకే, సాటిస్ఫైడ్. సూపర్ అన్న. ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న. సూపర్ అన్న. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 చెవులు సరిపోలేదు. దేవుడు ఇంకా 2 చెవులు ఇచ్చింటే బాగుండి అనిపించింది. అంతా సౌండ్ ఏం లాగ్ అనిపించలే. ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్ ఉంటుందని చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే మూవీ. సూపర్. హీరోయిన్ సూపర్. ముగ్గురు చాలా బాగా చేస్తారు. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి బ్రో? టెక్నికల్ ఆస్పెక్ట్లో చూడాల్సిన మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. అండ్ ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి ఒకటే చెప్తాను నేనంటే, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి దయచేసి. సినిమాని గెలిపిద్దాం మనం. ఎందుకంటే సినిమా ఆస్పెక్ట్లో చూడండి అంతే. మూవీ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ చూసుకోండి. సింగిల్ ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్ చూసుకోండి. ఒక మంచి, అదే మన బాలీవుడ్ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, అదే టాలీవుడ్ మూవీని ఎంకరేజ్ చేద్దాం. రాజా సాబ్ సో ఓవరాల్గా బిలో యావరేజ్ అన్న. సో మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో కామెడీ టైమింగ్ తప్ప దేన్ని వాడుకోలేదు అనిపించింది. ఏదో ఆయన స్టార్ డౌన్ వాడుకొని ఒక హై బడ్జెట్ పెట్టేసి రికార్డ్ చేసుకోవాలనుకున్నారు తప్ప ఎక్కడ కూడా అంత లెవెల్ అయితే అనిపించలేదు. హర్రర్ కామెడీలా ట్రై చేశారు. తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్గా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఒకప్పుడు ఏదైతే ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు 100% వాడుకున్నారు. కానీ మిగతా అన్ని విషయాలు అయితే డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పట్లో రాదు, ఎందుకంటే పార్ట్ 1 ఇట్లా రాదు. అండ్ ఇంకోటి పాజిటివ్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మీకు 190mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. దాని వరకు ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. చాలా బాగుంది. బాగుంది బ్రో. బాగుందండి. ఓకేనా, చూడొచ్చు. సినిమా మాత్రం బోరాన్. సీరియస్ గా మళ్ళా పోతా అంటున్నావు సినిమాకి అయితే ఖచ్చితంగా. సూపర్ బ్లాక్ బాస్టర్ రాజా సాబ్ చాలా బాగుంది. బుజ్జిగాడు ఎక్కడికి పోలేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. మావాడి కామెడీ టైమింగ్ యాడికి పోలేదు, లాగ్ అనేది ఏం లేదు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఎవరేం చెప్పినా ప్రభాస్ని కొట్టేవాడు ఇండియాలోనే లేడు. బాలీవుడ్ స్టార్ల గుండెల్లో వణుకు మొదలవుతుంది ఇప్పటి నుండే. చూడండి ఫస్ట్ రోజు తోటే మావోడికి మీరు ఈ తెలంగాణలో 11-15 నిమిషాలకి టికెట్లు ఓపెన్ చేస్తే 11:30 నిమిషాలకి సినిమా రిలీజ్ చేస్తే ఎవరికైనా పోతారా? అది సొంతం మా ప్రభాస్ ఫ్యాన్స్కి అది చూపెట్టాం, కల్ట్ ఫ్యాన్స్ చూపెట్టాం. ప్రభాస్కి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మంచి మూవీ తీశాడని చెప్తాను. బ్లాక్ బస్టర్ హిటర్. హ్యారీ పాటర్ తెలుగులో చూసినట్టుంది నాకైతే. ఫుల్ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్న ఇంటర్వెల్ సీన్ పిచ్చి లేచిపోతుంది. ఇంకా క్లైమాక్స్ అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఆయన అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాలి. అండ్ సూపర్ డూపర్ హిట్ అన్న.
ప్రభాస్ అయితే చింపి వాడేసిరు. ఇలాంటి స్టోరీ ప్రభాస్ చేసాడని అస్సలు అనుకోలేదు. హ్యారీ పాటర్ తెలుగులో చూసినట్టు అనిపించింది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ట్విస్ట్ క్రేజీ ఉంది. సినిమా బాగుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ని కొత్తగా చూసాం. ఎంటర్టైన్మెంట్ అయితే 100%, అందులో డౌట్ లేదు. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఇలాంటి మూవీ మనం ప్రభాస్ని ఊహించుకోలేదు. సో కొత్తగా అనిపించాడు. నైస్ మూవీ, కిడ్స్తో కూడా వెళ్ళి చూడొచ్చు. అది నేనేం చెప్పలేను, బట్ మూవీ బాగుంది. ప్రభాస్ చాలా బాగున్నాడు. బాగుంది అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, కానీ క్లైమాక్స్ బాగుంది. వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ ఎస్పెషల్లీ లాస్ట్కి వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ వాజ్ ద హైలైట్ ఫర్ మీ. అది నేను స్పాయిలర్ ఇచ్చేసినట్టు అవుతుంది, సో నేను చెప్పను, బట్ ఇట్ వాజ్ నైస్. ఏంటంటే మేజర్ హైలైట్స్ ఏంటంటే చాలా బడ్జెట్ చెప్తున్నారు. బడ్జెట్ యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి. నాకు వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ క్లైమాక్స్లో అది చాలా హైలైట్ ఆఫ్ ద మూవీ అనిపించింది. సంజయ్ దత్ యాజ్ అ విలన్ వాజ్ వెరీ నైస్. ఓవరాల్ మూవీ వాజ్ ఓకే ఆర్ యాక్సెప్టబుల్ ఆర్ గుడ్? It is nice.